ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశం. దేశవ్యాప్తంగా ఉన్న 47 కేంద్రీయ విద్యా సంస్థల్లో BA, BCom, BSc, ఇంటిగ్రేటెడ్ MA, ఇంటిగ్రేటెడ్ MSc, ఇంటిగ్రేటెడ్ MBA, BBA, బీటెక్ ఇలా ఎన్నో కోర్సులు ఇంటర్ విద్యార్హతతో అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి NTA నిర్వహించే CUET యూజీ పరీక్షా ప్రకటన వెలువడింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలు అందించే యూజీ, ఇంటిగ్రేటెడ్ PG కోర్సుల్లో ప్రవేశానికి NTA నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, EFL యూనివర్సిటీ, JNU, ఢిల్లీ యూనివర్సిటీ ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఈ స్కోర్ చాలా ముఖ్యం. ఈ సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి బోధన, వసతి, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థలు ఈ స్కోర్తో సీట్లు కేటాయిస్తున్నాయి. అర్హత ఇంటర్మీడియట్. ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 22 చివరి తేదీ. పరీక్షలు మే 8 నుంచి జూన్ 1 వరకు. దరఖాస్తు ఫీజు జనరల్ 3 సబ్జెక్టులకు ₹1000. అదనంగా ఒక్కో పేపర్కు ₹400. OBC, NCL, EWS 3 సబ్జెక్టులకు ₹900. ఒక్కో అదనపు పేపర్కు ₹375. SC, ST, దివ్యాంగులు, థర్డ్ జెండర్ 3 సబ్జెక్టులకు ₹800. అదనంగా ఒక్కో పేపర్కు ₹350. వెబ్సైట్ cuet.nta.nic.in. పరీక్ష ఇలా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ లో ఉంటాయి. తెలుగుతో సహా 13 భాషల్లో కోరిన మాధ్యమాలన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 37 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 13 లాంగ్వేజ్లు, 23 డొమైన్ స్పెసిఫిక్, 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. వీటిలో అభ్యర్థులు గరిష్టంగా 5 టెస్ట్ పేపర్లు ఎంచుకోవచ్చు. ఏ కోర్సుల్లో చేరాలో నిర్ణయించుకుని వాటికి సంబంధించిన సబ్జెక్టుల్లో పరీక్ష రాయడమే మేలు. సంస్థలు, కోర్సుల వారి అర్హతలు, రాయాల్సిన పేపర్లు వెబ్సైట్లో ఉంచారు. ఇంటిగ్రేటెడ్ PG ముఖ్యంగా సైన్స్ కోర్సుల కోసం నిర్దేశిత సబ్జెక్టుల నుంచి ఏవైనా 3 ఎంచుకోవాలి. ఏదో ఒక లాంగ్వేజ్ తప్పనిసరి. BBA, BBM లాంటి జనరల్ కోర్సులకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనూ అర్హత పొందాలి. ఒక్కో టెస్ట్ పేపరు 250 మార్కులకు ఉంటుంది. ప్రతి టెస్ట్ పేపర్లోనూ 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.